నమస్తే ఎస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర దుకాణాల బంద్. నిలిచిపోయిన 20 కోట్ల లావాదేవీలు. జీవీఎంసీ నుంచి కలెక్టరేట్ వరకు వ్యాపారుల ర్యాలీ. బంద్ విజయవంతమైన నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థాయి విస్తరణకు సానుకూలత. ప్లాంట్ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జీతాల కోసం కదం తొక్కిన ఆశా వర్కర్లు. డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం. పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత. వైభవంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీశ్రావ్యాల వివాహం. హాజరైన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు. $240 కోట్లతో విశాఖలో రైల్వే డీజిల్ లోకో షెడ్ నిర్మాణానికి శ్రీకారం. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు. విశాఖ నగరంలో వస్త్ర వ్యాపారం బంద్ అయింది. జూలై 1వ తేదీ నుండి అమలు కానున్న జీఎస్టీని వ్యతిరేకిస్తూ వస్త్ర వ్యాపారులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. విశాఖలో వ్యాపారుల బంద్ పాటించారు. నగరంలో 2000 వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. ఒక్క రోజులోనే సుమారు 20 కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. వస్త్ర వ్యాపారుల బంద్పై రిపోర్ట్. విశాఖలో జీఎస్టీని వ్యతిరేకిస్తూ వస్త్ర వ్యాపారులు కదం తొక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ జేసీకి వినతి పత్రం సమర్పించారు. జూలై 1వ తేదీ నుంచి కేంద్రం జీఎస్టీని అమలు చేస్తున్న నేపథ్యంలో వైజాగ్ పటం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. జీఎస్టీని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వ్యాపారులతో పాటు కార్మికులు, సేల్స్ మెన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీఎస్టీని తక్షణం రద్దు చేయాలని నినాదాలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇంతవరకు వస్త్రాలపై పన్ను లేదని వైజాగ్ పటం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకటాల మల్లిక్ అన్నారు. నూలుపై 18%, వస్త్రాలపై 5%, రెడీమేడ్ దుస్తులపై 12% పన్ను విధించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా సామాన్యునిపై 20 నుంచి 30% వరకు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వస్త్రాలపై జీఎస్టీని తగ్గించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. అమలు చేసే పద్ధతి కానీ, వచ్చి టైమింగ్ కానీ, చేసిన పద్ధతి కానీ ఏమీ కూడా బాగలేదు. కారణం ఏంటంటే నూలు పైన 18%, బట్టల మీద 5%, రెడీమేడ్ మీద 12%, మొత్తం కామన్ మ్యాన్ మీద 25 నుంచి 35% పడుతుంది. దీన్ని నెగిటివ్గా ఆలోచించడం లేదు. ఎవరు ఏమనుకున్నారంటే జీఎస్టీ కదా వాళ్ళకి డబ్బులు వస్తాయనుకున్నారు తప్ప ఇది కన్జ్యూమర్ నుంచి కలెక్ట్ చేసేది. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అధికారులు కానీ వ్యాపారులు కానీ ఎవరికి ఇది అలవాటు లేదు. విశాఖలో వస్త్ర వ్యాపారుల బంద్ విజయవంతమైంది. వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. సుమారు 25,000 మంది కార్మికులు బంద్లో పాల్గొన్నారు. జీఎస్టీని తగ్గించే వరకు పోరు సాగుతుందని నిర్వాహకులు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సానుకూలత లభించింది. 9,340 కోట్లతో స్టీల్ ప్లాంట్ ను విస్తరించడానికి నిర్ణయించారు. దీనిలో భాగంగానే ప్లాంట్ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించి అందరి సూచనలు, సలహాలు తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ విస్తరణపై రిపోర్ట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విస్తరణ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది పనిచేస్తోంది. తాజాగా 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి విస్తరించేందుకు 9,340 కోట్లు వెచ్చించనుంది. దీనికి కేంద్ర కాలుష్య పర్యావరణ మండలి అనుమతితో పాటు స్థానిక ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ను విస్తరించేందుకు కార్మికులు, ప్రజల నుండి సానుకూలత వ్యక్తమైంది. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడవచ్చు, సలహా సూచనలు ఇవ్వచ్చు. అన్ని కూడా ఇవన్నీ కూడా 45 డేస్లో పూర్తి కావాలి. అందుకే తెలుసు ఎక్కడైనా ఇలాంటి కొత్త ఇండస్ట్రీ అలాగే కొత్త ఎక్స్పెన్షన్ ప్లాన్ ఉంటే ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాము. ఈ కార్యక్రమం భాగంగా మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఏపీపీసీబీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థాయి నుంచి
మళ్ళీ MOF క్లియరెన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్లాండ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. 6.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం నుంచి 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం వారు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజల యొక్క న్యూస్ కానీ, ఐడియాస్ కానీ, అలాగే వాళ్ళ యొక్క సలహాలు కానీ ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత వారి యొక్క దరఖాస్తును పరిశీలించి వారికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలా లేదనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నెల రోజుల క్రితమే ప్రజాభిప్రాయ సేకరణకు విస్తరణకు సంబంధించిన అంశాలతో జీవీఎంసీ కలెక్టరేట్లో సమాచారం ఉంచారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఇంతవరకు ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యాన్ని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడంతో పాటు విస్తరణ దిశగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఒక తలమానికమైనటువంటి పరిశ్రమని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అత్యంత నాణ్యమైనటువంటి దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సోషల్ ఇంపాక్ట్ గురించి రాశారు, అది వారు రాసింది చాలా తక్కువ. అందుకంటే అనేక రెట్లు అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని ఇక్కడ సాధించగలిగాం. ఒక పబ్లిక్ సెక్టర్ పరిశ్రమ ఏర్పడడం వల్లని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ కు సొంత గనుల ఇబ్బంది ఉన్నప్పటికీ అభివృద్ధి దిశగా ముందుకు సాగడం గర్వకారణం. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కార్మిక నేతలు సూచించారు. తమకు జీతాలు ఇవ్వాలంటూ ఆశా వర్కర్లు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గత 12 సంవత్సరాలుగా తాము పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్టులు, వాగ్వివాదాల వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆశా వర్కర్ల పోరుపై రిపోర్ట్. విశాఖ జిల్లాలో ఆశా వర్కర్లు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం, సురక్షిత ప్రసవం జరిగే వరకు ఆలనా పాలనా చూడటం ఆశా వర్కర్ల ప్రధాన విధి. దీంతో పాటుగా ఇతర ఆరోగ్య అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఆశా వర్కర్లతో చేయిస్తూనే ఉన్నారు. అయితే వీరికిచ్చే గౌరవ వేతనం తక్కువగా ఉండడంతో జీతాలు ఇవ్వాలంటూ గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు 7,000 రూపాయలు జీతాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో కూడా ఆశా వర్కర్లు తమకు జీతాలు కావాలంటూ ఆందోళనకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వంలాగే తమకు 7,000 రూపాయలు జీతం ఇవ్వాలంటూ ఆశా వర్కర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడికి విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశా వర్కర్లను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వ్యాన్లలో ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆశా వర్కర్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సరిపడినంత మహిళా పోలీసు సిబ్బంది లేకపోవడంతో వీరిని అరెస్టు చేయడం కష్టంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు వ్యాన్లలో తరలించారు. తమకు తెలంగాణ ప్రభుత్వంలాగా సీఎం చంద్రబాబు జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మాకు పనికి తగ్గ పారదర్శకత చాలదు సార్. మాకు నెలకి 6,000 రూపాయలు జీతం పెడతానంటే మేము చేస్తామండి, లేకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తామండి. మాకు జీతం అంటూ చంద్రబాబు నాయుడు పెట్టాలి, పెట్టే రూల్ ఉంది, పెట్టాలి. అందరికి తెలంగాణకి 7,500 రూపాయలు ఇస్తున్నారండి. మేమేం చేస్తామని మాకు ఇవ్వడం లేదు. మాకు ఎందుకు ఇవ్వరండి? మేము ఆలి తగ్గట్టు మేము పని చేస్తాం. ఏం నమ్మలకండి మేము ఇంకెక్కువ పని చేస్తున్నాం. మాకంటూ రెస్పాన్స్ ఉంది. మేము అడిగే రెస్పాన్స్ ఉంది కదా, ఎక్కడ దూరమైనా వస్తాం, ఎంత దూరమైనా వస్తాం. మహానాడు చేయడానికి, నవలూరు మన చేయడానికి అయితే బడ్జెట్ ఉంటే కోట్లు ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఎక్కడ అంత చేయడం అంత అవసరమా? ఆడ గొప్ప చెప్పుకుంటాడు, మా బాధలో చెప్పుకోవాలి. మేము అలాంటప్పుడు మాకు పనులు చెప్పడం ఎందుకండి? మాకు పనులు చెప్పడం ఎందుకు? చెప్తున్నారు. నేను సంవత్సరాలు అయింది, ఒక్క జీతం కూడా ఇవ్వలేదండి. మీ పాత అవసరం ప్రకారంగా ఎవరు ఏ మాట అన్నా పడి చేస్తున్నాం. మా భర్తలు ఏమన్నా, మా పిల్లలు ఏమన్నా ఏమైపోయినా మేము అలాగే చేస్తున్నాం. ఏమో ఏ రోజుకైనా ఏదైనా చేస్తారు కదా. అలాగని చంద్రబాబు నాయుడికి ఆశ అంటే తెలియదండి, కానీ ఆశకి
తమకు జీతాలు ఇచ్చే వరకు పోరు ఆగదని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగొచ్చే వరకు దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెల శ్రీశ్రావిల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో వివాహానికి ముందు జరిగిన రిసెప్షన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. నూతన వధువరులు సీఎంకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయుడు కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వధువరుల కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సురేష్ ప్రభు, ఉప ముఖ్యమంత్రి రాజప్ప, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. గారికి స్వాగతం సుస్వాగతం. విశాఖలో 274 కోట్లతో రైల్వే డీజిల్ లోకో షెడ్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. విజయవాడ నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, డీఆర్ఎం మధుర్లు ప్రారంభించారు. రైల్వే డీజిల్ లోకో షెడ్ పై రిపోర్ట్. విశాఖలోని వడ్లపూడి వద్ద 240 ఎకరాల్లో 274 కోట్లతో రైల్వే డీజిల్ లోకో షెడ్ ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటైన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. విశాఖకు రైల్వే డీజిల్ లోకో షెడ్ రావడం అభినందనీయమని అన్నారు. భూములు తీసుకున్న రైతులకు కూడా ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. అలాగే 10 ఎకరాల్లో 65.5 కోట్లతో నిర్మించనున్న లోకో ఇంజిన్ల తయారీ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దాన్ని ఇక్కడ మా లోకల్ గా ఉన్నటువంటి మనోభావాల్ని అందరూ తెలుసుకోవాలని చెప్పి, అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి సంవియనంగా నేను మనవి చేసుకుంటున్నాం. అయితే ఈరోజు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ నిర్మాణానికి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే ఆ ప్రాంతం అన్ని విధాలుగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే సుమారు 10 ఎకరాల్లో 67.5 క్రోర్స్తో ఏదైతే హెచ్హెచ్పి హైయర్ హార్స్ పవర్ ఇంజిన్స్ లోకోస్ రిపేర్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారో వారికి కూడా ఆ సందర్భం కూడా వారికి గాజువాక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చక్కని అవకాశం ఇచ్చి there was a long demand to actually do the PUH and PUH workshop. It will actually generate employment for the local people. The total project size roughly around 300 crores. The RFQ process is already on. We will have the RFQ process and the closing of RFQ on 20th June. The total construction time for this workshop will be 2 years. So it will be on. కళాత్మకమైన సంగీతం పట్ల అవగాహన కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని పరసుప్రీం సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ రమ అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. సంగీతం పట్ల, కళల పట్ల ఆసక్తి ఉన్న 40 మందిని ఎంపిక చేసి ఈ నెల 17, 18 తేదీల్లో లంకబల్లి బుల్లయ్య కళాశాల మైదానంలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వివిధ రంగాల్లో పనిచేస్తూ కళల పట్ల అభిమానం ఉన్నవారంతా దీన్ని ఆదరించాలని ఆమె కోరారు. మానవ వికాసానికి తోడ్పడడం అనేది పరా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో అన్ని రంగాల వాళ్ళు కలిసి సంగీత విద్వాంసులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, స్టూడెంట్స్, అలాగా సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఈ ఉద్యమంలో కలిసి చేసుకుంటున్నాం. మీ జర్నలిస్ట్ అందరూ కూడా
ఇందులో మొట్టమొదటి యాక్టివిటీ స్వచ్ఛస్వర్ అనేది చేశాం. అదేంటంటే సమాజంలో సంగీతం పట్ల అభిరుచి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు దానికి. అందులో సంగీతంలో ఉండేటువంటి సప్తస్వరాల్ని అలాగే వాటి వేరియేషన్స్ ని అందరూ నేర్చుకుని దాన్ని చిన్న పాట రూపంలో కూడా ప్రదర్శించారు అందరూ కలిపి. ఇప్పుడు కొత్త కార్యక్రమం ఏంటంటే సమర్పణ్. ఇందులో మళ్ళీ అన్ని రంగాల్లో సంగీతం అభిరుచి ఉన్న వాళ్ళు ఒక 40 మందిని ఎంపిక చేసి ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల వస్తువులను దొంగిలిస్తున్న 2 మహిళా నేరస్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తుండగా నగదు, బంగారం వంటి వస్తువులను పోతున్నాయని కేసులు నమోదవడంతో పెందుర్తి పోలీసులు వేపగుంట కూడలిలో గస్తీ నిర్వహించారు. ఈ సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న 2 మహిళలపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది. క్రైమ్ ఏసీపీ ఫాల్గుణరావు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా కొత్త వలసకు చెందిన ఓ ముఠా ఇదే వృత్తిలో ఉందని విచారణలో తేలింది. నిందితుల నుండి 48 గ్రాముల బంగారు వస్తువులు, 36,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. గంటా రేవతి, గంటా మీనాలు ఈ దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రేవతిపై బొబ్బిలిలో 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో సూర్యనారాయణ, ఎస్ఐ దివాకర్, సిబ్బంది పాల్గొన్నారు. మన పెందుర్తి లిమిట్స్లో ఒక అఫెన్స్ జరిగింది. అందులో ఆటోలో వెళ్తుంటే 36,000 రూపాయలు, 700 రూపాయలు పోయినట్టు, 37,600 రూపాయలు పోయినట్టు మనకు రిపోర్ట్ వచ్చింది. దాని మీద దర్యాప్తు చేసి 202 కాలనీ కొత్త వలస 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు గంటా మీనా, గంటా రేవతి అనే వీళ్ళు కొత్త వలసలో ఉంటుంటారు. వీళ్ళకి ఇదే ఆటోల్లోనూ బస్సులోనూ తిరుగుతూ మన ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ బ్యాగుల్లోన ఉండే డబ్బులు కానీ బంగారం కానీ తీసేసి ఆ డబ్బులు బంగారాన్ని తీసుకోవడం అలా వీళ్ళ తాలకు వృత్తిగా చేసుకుని ఇచ్చేస్తున్నారు. అలా వీళ్ళని ఇది చేసి ఈ కేసులో అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే మరి 2 కేసులు కూడా మనకి డిటెక్ట్ అయ్యాయి. ఒకటి కంచరపాలెం, ఒకటి ఎయిర్పోర్ట్లోను. దాంట్లో సుమారు 43 గ్రాములు. జీవీఎంసీలో కాంట్రాక్ట్ కార్మికులకు గొడ్డలిపెట్టిగా ఉన్న 279 జీవోను తక్షణం రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 010 పద్దు కింద ఇస్తున్న వేతనాలను విశాఖలో కూడా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పనులను అప్పచెప్పడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు 279 జీవో తీసుకొచ్చాడు. దానివల్ల మున్సిపాలిటీలు దివాళెక్కితే తప్ప ప్రజాధనం దుర్వినియోగం అవుతాయి తప్ప మొత్తం ప్రజాధనం లూటీ అవ్వడమే కాకుండా ప్రజల మీద భారాలు వేయడం అన్నది సర్వీస్ ఛార్జెస్ పేరు మీద. తర్వాత వీటన్నిటి మీద ప్రతి ఇంటింటికి 50 రూపాయలు వసూలు చేయాలన్నటువంటిది ఆయన నిధులు కానీ, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు కానీ వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ రోజున 279 జీవో అనేది దోహదపడుతుంది. ఆ జీవోని అన్నదాన్ని రద్దు చేయాలని చెప్పని, అట్లాగే విజయవాడ జీవీఎంసీ ఉద్యోగులకి 010 ప్రకారంగా వేతనాలు అనేవి చెల్లించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతూ ఉంది. జీవో రద్దు కోసం మేము 2015 నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. అయినా చంద్రబాబు నాయుడు మొండిగా ఈ జీవోను అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి మాత్రం కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ జీవోగా అమలైతే కార్మికులందరికీ ఇంతవరకు సాధించిన హక్కులన్నీ కూడా కోల్పోతారు. నవ్యాంధ్రప్రదేశ్లో అధునాతన వైద్య సేవలు అందించే అతిపెద్ద ప్రథమ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెంకోజీపాలెంలో నూతనంగా నిర్మించిన ప్రథమ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. 2.5 ఎకరాల్లో 600 పడకలతో అత్యవసర సేవల కోసం హెలీప్యాడ్ సౌకర్యం ఉన్న ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇది రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 60 మంది సీనియర్ వైద్యులతో ప్రథమ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, అత్యాధునిక వైద్యాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలని, దీనివల్ల బీమా సౌకర్యం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చిన్నరాజప్ప, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎమర్జెన్సీ కేర్ కోసం
అదే మరిగా ఎయిర్పోర్ట్లో ఎవరైనా పేషెంట్లు వచ్చినా నేరుగా తీసుకురావాలంటే ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా తీసుకురావడానికి బ్రహ్మాండమైన వసతులతో కట్టారు. 2.5 ఎకరాలు 2.7 ఏకర్స్ 600 బెడ్లు, అందరూ కూడా స్పెషలిస్టులు ఉన్నారు, అందరినీ కట్టారు. ఇది చూస్తే హాస్పిటల్కి నేను కూడా రావాలనిపిస్తుంది, కానీ ఆ ఉద్దేశం నాకు లేదు. హాస్పిటల్కి ఎప్పుడు రాకూడదు అనుకుంటున్నాను. ఆరోగ్యం మెయింటైన్ చేస్తే హాస్పిటల్కి వచ్చే పని ఉండదు, కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ బాగా ఉండాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విశాఖపట్నం ఒక సుందరమైన నగరం. ఎప్పుడు వెంకయ్య నాయుడు గారు పొగడుతూ ఉంటారు, ఇక్కడే దేవుడు గుడిపోయారుగా, దానికి ఎప్పుడు జీవితంలో గుర్తుంటుంది. కానీ ఈరోజు చూస్తే ఎవరైనా సరే భారతదేశంలో ప్రపంచంలో విశాఖపట్నానికి వస్తే దే విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ విశాఖపట్నం. అనేది పోవాలంటే చాలా బాధపోతున్నారు. మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక విశాఖపట్నం చూసినప్పుడు. నేను ఎప్పుడొచ్చినా నాకు నచ్చిన సిటీ, నేను మెచ్చిన సిటీ విశాఖపట్నం. That's the new idea of the Prime Minister, which is going to be implemented in the coming 2-3 years. Secondly, there will be universal health insurance scheme. మన అందరం కూడా ఆ యొక్క ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో భాగస్వాములు కావాల్సి ఉంది. లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్థికంగా మనం తట్టుకోలేం కాబట్టి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలకు అనేక రకాలైన వైద్య సదుపాయాలు కలిగిస్తూ ఉంది. ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ప్రభుత్వ ఆసుపత్రులపై కూడా జనానికి నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని మరింతగా పెంచే విధంగా రాబోయే రోజులు చూడాల్సి ఉంది. హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర దుకాణాల బంద్. నిలిచిపోయిన 20 కోట్ల లావాదేవీలు. జీవీఎంసీ నుంచి కలెక్టరేట్ వరకు వ్యాపారుల ర్యాలీ. బంద్ విజయవంతమైన నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థాయి విస్తరణకు సానుకూలత. ప్లాంట్ ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జీతాల కోసం కదం తొక్కిన ఆశా వర్కర్లు. డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం. పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత. వైభవంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీశ్రావ్యాల వివాహం. హాజరైన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు. $240 కోట్లతో విశాఖలో రైల్వే డీజిల్ లోకో షెడ్ నిర్మాణానికి శ్రీకారం. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఈ న్యూస్.